అందరికీ ప్రైజ్ లార్డ్. ఇప్పుడే ఢిల్లీకి చేరుకున్నాము. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 4 గంటలకు దేవదర్శన దినోత్సవం మార్చి 27వ తారీఖున ఢిల్లీ హాట్లో జరగబోతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీక్షించండి. మరి నేను దైవజనులు అరుణయ్య గారు ఇరువరం కూడా వచ్చాము. ఇప్పుడే ఢిల్లీకి రీచ్ అయ్యాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఈ యొక్క కార్యక్రమం కొరకు తప్పకుండా వీక్షించండి. అద్భుతంగా జరగబోతుంది. సార్ మీరేమంటారు జరగబోయేటువంటి కార్యక్రమం గురించి? ఇంతవరకు ఎన్నడూ ఊహించనంత గొప్ప రీతిలో ఈ కార్యక్రమం జరగబోతుంది. దేవదర్శన నెరవేర్పు యొక్క చివరి అంకంలో ఉన్నాం. ఆమేన్. వీఆర్ ఎట్ ద క్లైమాక్స్. అయితే మరి క్లైమాక్స్ మిస్ అయితే చాలా ఉత్కంఠభరితమైన క్లైమాక్స్ను చాలామంది మిస్ అయిపోతున్నారు. దాని గురించి వాళ్ళకు సీరియస్నెస్ లేకపోతే మనం ఏమనలేం. బట్ ఆత్మీయులకు కొంచెం గాంభీర్యం అవసరము, సీరియస్నెస్ అవసరము, ఉత్కంఠ అవసరము. ఆ ఉత్కంఠ అనేది మనిషిని రకరకాలుగా భావోద్రేకాలకు లోను చేస్తుంది. అసలు భావోద్రేకాలు చచ్చిపోయినానికి అవేం అర్థమవుతాయి కదా సార్? అర్థం కావు. భావోద్రేకాలు చచ్చిపోయి అభావులుగా ఉన్న వాళ్ళకి ఏం అర్థం కావు. కనుక రసజ్ఞత అనేది రసపట్టునకి అర్థమవుతుంది. ఈ పదాలు చాలామందికి బుర్ర కూడా తాకవు. ఎమోషనాలిటీ ఈజ్ ఎ హైయెస్ట్ పీకెస్ట్ స్టేజ్ ఆఫ్ మ్యాన్. నీకు ఎమోషన్స్ లేవంటే మరి జంతువులకు కూడా ఎమోషన్స్ ఉండవు. చాలామంది ఎమోషన్లెస్గా ఉంటారు. సో భావోద్రేకాల సమయం ఇది. మేమైతే చాలా ఉత్కంఠభరితంగా ఉన్నాం. ఎందుకంటే దేవుడి కార్యముల యొక్క చర్యల యొక్క పరాకాష్ఠ ఇప్పుడు దేవుడే ప్రచ్ఛన్నంగా దిగి వస్తున్నాడు భూమి మీదకి. ఈ గ్రంథ రచన ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రపంచ నలుమూలల నుండి హై ప్రొఫైల్, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయనంత హై ప్రొఫైల్ టాప్ క్రిస్టియన్ లీడర్స్ వస్తున్నారు. ఇది సత్య విరోధులకు ఒక రకంగా అశనిపాతమే. ఇప్పుడు గిట్టనోళ్ళు ఎట్లా ఉంటారు, తూనా బోర్డు కేసులు ఎట్లా ఉంటాయి, ఆ తూనా బోర్డు కేసులకి ఇది ఒక ఏమంటారు గుణపం పెట్టినట్టే. కనుక చూస్తుండండి, గుణపాలే కాదు ఇంకా చాలా చాలా పెడతారు విషయాలు. ఓకే, అందరు తప్పకుండా చూడండి. అద్భుతంగా జరగబోతుంది కార్యక్రమం. అది అప్పడం దృష్టి పెట్టుకుని చెప్పండి.